ఇక్కడ కనిపించే ఈ ఫోటో మీకు నార్మల్ గానే అనిపించవచ్చు, కానీ దీని వెనకాల ఒక పెద్ద స్టోరీనే ఉంది. ఇది నకమురా ఫ్యామిలీకి సంబంధించిన చివరి ఫోటో. 1973లో తీశారు. జపాన్లోని ఒసాకా సిటీలో హిసాచి నకమురా అనే పర్సన్ ఉండేవాడు. అతను ఒక బట్టల ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాడు. ఒకరోజు తను తన వెడ్డింగ్ యానివర్సరీకి ఇంట్లో ఒక పార్టీని ఆర్గనైజ్ చేశారు. అప్పుడు తీసిందే ఈ ఫోటో. ఇందులో హిసాచి, తన భార్య, తన పిల్లలు, అలాగే తన అన్నయ్యలు. ఇక ఆ పార్టీలో వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేసి పడుకున్నారు. కరెక్ట్గా రాత్రి 1 గంటకి ఆ ఇంటికి నిప్పంటుకుంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంటల్లో కాలి బూడిదైపోయారు. మరుసటి రోజు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకి అంతిమ సంస్కారాలు కూడా చేశారు. ఎగ్జాక్ట్ గా ఇది జరిగిన 1 మంత్ తర్వాత జార్జియా అనే మహిళ పోలీస్ స్టేషన్ కి కాల్ చేసింది. ఆమె ఫోన్ లో ఏం చెప్పిందో తెలుసా? మా ఇంటి నైబర్స్ చూస్తే నాకు చాలా భయంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు నెల క్రితం చనిపోయిన నకమురా ఫ్యామిలీ వాళ్ళ లాగానే ఉన్నారు అని చెప్పింది. ఇక వెంటనే పోలీసులు ఆవిడ చెప్పిన ఆ ఇంటికి వెళ్లి సెర్చ్ చేశారు. అయితే ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆ ఇంట్లో పోలీసులు ఒక హారబుల్ థింగ్ ని గమనించారు. అదేంటంటే ఆ ఇంటి వాల్ మీద చనిపోయిన నకమురా ఫ్యామిలీ ఫోటో ఉంది. వెంటనే ఈ విషయాన్ని న్యూస్ పేపర్ లో కూడా ప్రింట్ చేశారు. అప్పట్లో గోస్ట్ ఫ్యామిలీ అని చెప్పేసి న్యూస్ లో కూడా ఈ ఫ్యామిలీ ఫోటో వచ్చింది. కొంతమంది ఏం చెప్పారంటే, మేము రోడ్లో నడుస్తూ ఉన్నప్పుడు రాత్రి నకమురా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టు మాకు కనిపించింది అని చెప్పారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నిజానికి వాళ్ళు చనిపోయారా లేక దెయ్యాలుగా కనిపిస్తున్నారా?